మరి మన పాట ఉంటుంది కదా. చలో ఇక అందుకుందాం పాట ఇక మరి ఇక సురువు చేద్దాం. ఇక ఈ తాగుడు మీద మన్నువయ్య బతుకు తండ్లాట ఆయగదరో, ఈ తాగుడు మీద మన్నువయ్య బతుకు తండ్లాట ఆయగదరో, ఈ తాగుడు మీద దుమ్మువయ్య బతుకు బాజారుకి ఎక్కేగదరో, ఈ తాగుడు మీద దుమ్మువయ్య బతుకు బాజారుకి ఎక్కేగదరో. సొల్లుగారంగా తాగుతుండ్రు ఇల్లునే మరచిపోతుండ్రు, సొల్లుగారంగా తాగుతుండ్రు ఇల్లునే మరచిపోతుండ్రు. కౌసుకూర అని నీసుకూర అని తీరక కథల పడుతుర్రో. ఈ తాగుడు మీద మన్నువయ్య బతుకు తండ్లాడగదరో, ఈ తాగుడు మీద దుమ్మువయ్య బతుకు బజారుకి ఎక్కేగదరో. అబ్బా ఇక మరి ముచ్చట ఏంటంటే అది వండిన వల్ల ఇక ఇంట్లోకి వచ్చి ఏం కూర అన్నవే, ఏం పువ్వు అన్నవే, ఇక గిస వంటి మాటలు, గిస వంటి కథలు, గిస వంటి ఏషాలు నడుస్తున్నాయి. ఇక మరి రోడ్ల మీద కూడా ఎట్లా ఉందల్లా తాగినాక వ్యవహారం. ఇక నిన్నయాల తాగినాక ఎసవంటి కథలు నడుస్తున్నాయి, ఎసవంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. కొని పాడైపోని ఎన్ని టక్కర్లు అవుతున్నాయి చూస్తలే మనం రోజు తినాం. ఇక మరి ముచ్చట చల్లకుండా చెప్పుకోవాలంటే నాకే ఇజ్జత్ అనిపిస్తుంది అల్లా. మీరు ఏమన్నా అనుకోరి, ఇక మరి గసవంటి కథలు నడుస్తున్నాయి ఈ తాగుడుతోని. ఇక ఈ ముచ్చట మీద మన రాజస్థాన్ ముఖ్యమంత్రి ఓ మంచి నిర్ణయం తీసుకుండల్లా. ఇక అదేందో పొల్లు పోకుండా చెప్తా కానీ మొదలు పెడతా మన సూతులు. ముందుగానే పెద్దవాడలు శత్రువుకైనా చేతులెత్తి మొక్తుర్రు, ఓట్ల కోసం కాలబేరం ఆడుతుర్రు. రోషంగల్లా ముసలి తాత నిలుపుకున్నాడు ఇచ్చిన మాట. సర్ర సర్ర సుడబోయిర్రు, టర్ర టర్ర పారబోసిర్రు. ఇష్టం వచ్చినట్టు మందులమితే చర్యలు పరిశాన పడ్డారు తాగుబోతు. అబ్బా ఎట్ట చేద్దు ఏమి చేద్దు. ఫలానోడు బావి దగ్గర గెట్టుకాడ పంచాది పెట్టుకొని ఇప్పటికి కూడా మాట్లాడతారేడల్లా. ఏడేళ్ళ పొద్దా వాడి ముఖం చూడక ఇక ఇప్పుడు వానితోనే అవసరం పడే. ఎట్లా అమ్మా నీ పాడైపోను. మంచినీళ్ళ కాడ కయ్యం పుట్టి ఆడోళ్ళు వీక్కుంటుంటే పుసుక్కున పోయి నా పెళ్ళం బిర్రు చూసుకొని తానే అంటే తందాన అల్లా గింతేనల్లా. ఇక ఊసుగండ్ల పోషమ్మ సల్లగుండా పగబట్టి 10 రోజులు అయిందల్లా. ఇక ఆమెతో ఇప్పుడే అవసరం పడ్డది. ఎట్లా చేద్దు ఏమి చేద్దు. ఓ లక్కమా. ఇక మహిళా సంఘం మీటింగుల మల్లమ్మ మాట జారినందుకు ఎల్లమ్మను సంఘలేసుకొని సగవలికినందుకు ముత్తమ్మ మూతంతా మురుసుకుందల్లా. ఓ నీ పాడైపోను కదా. ఇప్పుడు మళ్ళీ ఆమెతోనే అవసరం పడ్డది. ఏమి చేతున్నల్లా. అయ్యో రామచంద్ర ఆగమవుతురు కదా రంగాలకు దిగిన గిస వంటి మరి సర్పంచ్ పోటీ చేసిన వాళ్ళు. ఇక మరి వాళ్ళ భాగవతం ఏందో చూడుది. ఇదేంది నర్సన్న ఎన్నెల్లేంది ఎల్లమ్మ మల్లమ్మ పుల్లమ్మ ముచ్చట్లు ముందలేసుకుండు. అరే అంత చిత్రంగా మాట్లాడుతుడు. అసలు కథ ఏందో చెప్పరాదే అని దీర్ఘాలు తీస్తుర్రా. అబ్బా చెప్పేదాకా నాన్న ఆస్తరా ఆగరల్లా. ఏం లేదల్లా. నిన్నయాల ఊర్ల పొంటి సర్పంచ్ ఎలక్షన్లు జోరుగా నడుస్తున్నాయి కదా. ఇక పోటీ చేసే అభ్యర్థులు గిట్లనే అనుకుంటుర్రు అట. కాదల్లా పంచాది పెట్టుకున్న వాళ్ళు ఎవరల్లా ఈ లోకంలా ఎన్నో ఒకడ తీటకయ్యాలు మస్తుగా వస్తూనే ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎటనల్లా. ఇక మంది మాటలు పట్టుకోను మనసులో ఉన్న ధైర్యం చూసుకోను ఆడిని ఈడిని అప్పు గుంజుకొచ్చి సర్పంచ్కి పోటీ కట్టిరట. కట్టగానే అయిపోయిందా ఏంది అనుకున్నారో ఏమో. ఇగో వాళ్ళను వీళ్ళను పాలొళ్ళను పంగోళ్ళను పడివడనోళ్ళను ఈటాడు చూసి మొత్తం కాళ్ళ మీద ఏళ్ళ మీద పడుతుర్రట. ఏండ్ల తరబడి మాట్లాడుకోనోళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ ఓటు కోసం మాట్లాడుడే కాదు దండాలు పెట్టుకుంటా బాంచ నీ కాలు మొత్తం కాకయ్యో పెద్దయ్యో ఓ చిన్నమ్మా పెద్దమ్మో ఓ అన్నా అక్కో మీ కన్ను నా మీద ఉండాలి జర్ర నాకే ఓటేసి గెలిపియాలి సుమా అనుకుంటా ఎదురైనోళ్ళను 2 గాళ్ళు అందుకొని ఒక్క తీరుగా బతలాడుతుర్రట సర్పంచ్కి పోటీ కట్టినోళ్ళు. ఇక ఊరోళ్ళు కూడా వీళ్ళ ఆయంగా అన్నారు. అరే వాడి తాడ డబ్బులు బొచ్చడున్నాయి, వాడు పైసలు లెస్స వంచుతుండ్రా. వానికాడే తక్కువ ఉన్నాయరా వాడికి బయట దేశం పశాట అదాట ఇదాట ఓ ఏంటియో సిల్క పలుకు వలుక్కుంటా. ఇక వాడు ఇస్తుంటే మనం ఎందుకు వద్దనాలరా. తీసుకుందాం బరాబర్ తీసుకుందాం. వాని ఉన్న కాడికి మట్ట సంగా పడిపిద్దాం. మన కాలు ముక్కినోనికే ఓటేద్దాం అనుకుంటున్నారు అట కొంతమంది పబ్లిక్. వారేవా జనాలకు ఎంత చిత్రమైన ఆలోచనలు వస్తున్నాయో వల్ల. ఇంటురా సర్పంచ్కి పోటీ కట్టే ఓ అభ్యర్థులారా. ఇక మరి మీరు చేసేది ఒకటే పని. మీకు శత్రువులున్నా పడిపడని పగళ్ళు ఉన్నా వంగవడి కాలు ముక్తిరో నా సామిరంగా. ఇక వాళ్ళ మనసు ఎన్నపూస లెక్క కరిగి మీకు ఓట్లేస్తారాడనులో. ఏమో కోతికైనా గీత చక్కగా ఉండాలంటారు చూడు.
ఇక మరి మీ రాత ఎట్లా ఉందో ఏమో పాపం. యాడికి పోతున్నావా తాత? తాత పోవాలగా యాడికన్నా వాయి. అరే రే 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 శేతగాని పానానికి చల్లాడుకుంటూ పోతున్నావు. పానం బేవసులు కాగాల తాత. నీ నాకేమవుతుందో. అయినా నేను ఒకరికి మాట ఇచ్చిన పిల్లగా ఆ మాటను నిలబెట్టుకోవాలని పోతున్నావు వాయి. ఎవరికి ఇచ్చినావు తాత మాట? ఒరేకో 10 నీకు చెప్పాలి నాకేంది పిల్లగా? నీ శుద్ధులు ఏర్పాటు చేస్తున్నావు మాకు. అయినా మాట పోయినాక పానం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వాయి. నువ్వు ఏమని అనుకో, మాట కోసం పోతున్నా నేను. అబ్బో నువ్వు తక్కువని కాదే ముసలి తాతవో. ఇక మరి చూడురి ఆ తాత ఎవరో ఏం కథ. ఇవాళ రేపట్ల లోకంలో కొంతమంది జనాలు మాటలు నేర్చిన మునగాన్లే కానీ పూటబత్యం ఇచ్చే పుణ్యాత్ములు లేరల్లా. ఇగో మాట మీద నిలబడే మనిషి అంటే గీ ముసలి తాతను చూసి నేర్చుకోవాలనల్లా ఇప్పటికైనా జనాలు. ఏం లేదల్లా, ఇక నిన్నయాల గ్రామ పంచాయతీ ఎన్నికలు జోరుగా జరుగుతున్నాయి కదా. తనలాడుకుంటా ఓటేస్తందుకు వస్తుండు ఈ తాత చల్లగుండా. ఒరి పాడైపోను ఓ తాత, ఇక్కడంత బువ్వదీనే ఇంత కలుబడి పుచ్చుకొని ఇంటి అక్కడ ఊలబడి ఊకే ఉండేదానికి ఒరి పాడైపోను. చేత కాకున్నా కానీ కాలు నడవలేకున్నా కానీ భూమి పట్టుకొని తాంబేరు పోయినట్టు ఎట్టబోతుండో చూడు ఈ తాత చల్లగుండా. అమ్మా ఈ తాత తక్కువ ఏం ఆటనులో. అరే తాత అంటే తాతే పో. తాత ఈ వయసులో కూడా గింత గట్టి పోరాటం చేస్తుందంటే మరి వయసు మీద ఉన్నప్పుడు ఎట్ట చేసిండో అర్థమవుతుంది కదా. అనులా మందలిద్దామా ఓసారి. ఓ తాత తాత ఓరి పాడియన్ ఓటేస్తానని ఎవరికి మాట ఇచ్చినవే తాత? తనలాడుకుంటూ వస్తున్నావు. అసలు ఏం పేరే నీ పేరు? నా పేరు బాలయ్య. అమ్మో ఇన్నారులా బాలయ్యట. కాళ్ళు చేతులలో పట్టు లేకపోయినా కానీ నోరు గాత ఎట్ట ఉందో చూడు ఈ తాతకు. జొన్నగడక బలం అల్లది. అబ్బో ఈ కూడు పాడైపోను. ఇక ఈ మందుల కూడు తిని మనకు సర్వరోగాలు దాపరించినాయి అంతే. నానులా ఇక పోతే ఓరి పిల్లగాడు తాత ఓటు వేసిపోదామని వచ్చిండ్రా. ఈ పాడైపోను యాడబెట్టిర్రా పోలింగ్ బూతులు. చెప్పుర్రా ఓడి పోరగాలు చెప్పుర్రా తాతకు అడుగుతుండు. కానీ ఏదేమైనా గిసవంటి మాట గల్లా మనసునుంటే నీతి ధర్మం కలకాలం బత్తదల్లా. అబ్బా కానీ చేత కాకున్నా కాళ్ళు గుంజినా అబ్బా అన్న మాట దక్కించుకుంటా పోయి అందాక పోయి. ఇక మరి ఓ పబ్లిక్ ఈ తాతను చూసి నేర్చుకోరు జరా. ఇచ్చిన మాట ఎట్ట నిలబెట్టుకుంటో నా సామిరంగా. ఒరేకో మరి ఇది ఎక్కడో అనుకుంటున్నా ఏదల్లా మంచిర్యాల జిల్లా భీమిని కన్నెపల్లి మండలాలలో జరిగిన కథల ఇది. వా జానకమ్మ ఈ పాడైపోను. అది పలక ఉలకవేందే నీ మొగడు ఉన్నాడా పోయిండే అంగడికి? ఇప్పుడే పోయిండు అక్క గోసిగాడు. అయ్యో 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 ఏందే ఏం కథ పోవే పాడైపోను. పోరగాడు నిద్రలో ఒకటే కలవరిస్తుండు. పాడైపోను చూపియాలని చూపిద్దామంటే నిన్న ఆరంగోలిగా కర్రెకొన్ని కూడా చుట్టూ తిప్పి ముడుపు దిష్టి తీసి షెడ్డో పటో తయారు చేసి ఎవ్వరు చూడకుండా 3 బట్టల కాడ కూడా వేసిందే పాడైపోను. అయినా పోరగాడు పీటుక తిన్నట్టే అవుతుండు లోపట్నే. ఏంది కావచ్చునే ఈ చిత్రం చల్లకుండా అని అంటుంటారు కదా మన అమ్మలక్కలు. మరి పోరగాళ్ళు ఎన్నడూ చూడని గిసోంటివి చూపిస్తే భయపడరానులా. జర్నన్న అద్దుపద్ది పెట్టుకోవాలి పోరగాళ్ళ. ఇక కథ ఏదో చూడు. ఇరాట పర్వం నా మొగనికొచ్చు, అండ్ల సగం నాకొచ్చు, భారత భాగవతం నా బావకొచ్చు, అందులో ఇంతో అంతో నాకు కూడా వచ్చు అని పొంకనాలు కొట్టుట్లా వెనకకు పోరు కదా కొంతమంది ఇగురంగల్లోళ్ళు. ఇక నిన్నయాల బడికి పోయే పోరగాళ్ళు కూడా గిసవంటి ముచ్చట్లల్లా ముందల్నే ఉన్నారు. అలా మీరు ఏమని అనుకోరి. పొద్దుందాకా కొలిస్తే జానడు ఉండరు కానీ పెద్ద పెద్ద మాటలకైతే నీ దండం పెడితే సవాలేస్తారు తోటి పోరగాళ్ళతోని. అరే నేనైతే ఏం చూసినా, ఎంత పెద్ద జంతువుని చూసినా, ఎవరిని చూసినా గింత కూడా పిత్తకంటే పిత్తకంట కూడా భయపడా. ఎంత భయంకరంగా ముచ్చట ఇన్నా అస్సలు నాకు భయం ఉండదురా, నాకు మస్తు ధైర్యం ఉంది అని చెప్పుక తిరిగే పోరగాళ్ళు. ఇగో ఈ ఏనుగుల గుంపుని చూసి నా సామిరంగా పోరగాళ్ళు చూడు ఎట్లా పర్ర వారవ చురుకుతుర్రా వస్తున్నారు. అగో ఆ నడవంగా కానొస్తున్నారు వాళ్ళే బుద్ధిమంతులు. ఉరుకుర్రా ఓరి పోరగాళ్ళు ఉరకర్రా సస్తారా. మరి ఎందుకల్లా ఈ ఇంత పేలాటం ఈ పోరగాళ్లకు? అడవి జీవ జంతువులు అంటే పెద్ద పెద్దోళ్ళే కిందంగా కాల్చుకుంటారు అంతేనా? ఇక మనకి పోరగాళ్లకు ఈ ఏనుగుల చూసి పరిగెత్తవలసిన అవసరం ఏముందల్లా బడికి పోక. విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్ధం వలస ఊళ్ళే శరకల పొంటి శేమల పొంటి తిరుక్కుంటా ఈ ఏనుగులు పంట చేనులన్నీ పగ్గం పాడు చేస్తున్నాయట. ఇక వీటిని చూస్తేందుకు జనాలు చల్లకుండా ఎగబడిపోయిరల్లా. ఇగో కానొస్తుందా ఏనుగుల దగ్గరికి పోయి ఏమన్నారో వాటిని ఎట్లా బెదిరించిర్రో గాని అయ్యో నీ దండం పెడితే
ఇక ఈ ఎదురు మళ్ళేసరికి టర్ర టర్ర వారబోసుకుంటా మా ఊరికి వస్తుర్రల్లా ఈ జనాలు చల్లకుండా. ఇక వాళ్ళతో పాటు పోరగాళ్ళు కూడా కింద మీద పడి ఓ ఉరుకులో పెడతా ఊరు చూడుని. ఇక బరి బంద్ చేసి అద్దుపద్దు లేకుండా గిసవంటి ఏషాలేస్తే పోరగాళ్లకు అదురు జ్వరం రాదానుల్లా. ఓ పబ్లికో ఇక ఏనుగులు ఎట్లా వచ్చినాయో గట్టినే పోతాయి కానీ ఇక మీ పోరగాళ్లకు అడ్డమైన అదురు జ్వరం వస్తే మాత్రం పోదల్లో జర్ర పైలంగా చూసుకొని మామూలు గాని. ఓ అటవీ శాఖ అధికారులు, ఓ పెద్ద మనుషులు, ఇక మరి మీ ఏముల కథ ఏందో జర్ర చూసుకోరు అయ్యా. పాపం విజయనగరం జిల్లా అద్దం వరుస జనాలు ఆగమాగం అవుతురు సార్లు. ఓ రారే గా చెట్టెక్కి కూర్చునేవేంద్రా అంటే దూడగడ్డి కోసం ఎక్కిన అండాట వెనకటికో బుద్ధిమంతుడు. మరి ఇన్నారుల కథ తాజెడ్డ కోతి వనవెల్ల చేర్చింది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు దాగి పెళ్ళం పిల్లల మనిషి సోయి లేకుండా రోడ్ల మీద తందనాలు ఆడుతుర్రు. తాగి ఎన్ను మిన్ను ఏర్పడక టక్కర్లు చేసుకుంటుర్రు. ఇది ఒకటేనా? గుండె మునుగా తాగి ఇంటికి వచ్చి హే ఉన్నావే ఏం కూర నీవే, నాకు కౌసు కూర నీసు కూర కావాలి లేకపోతే నీ అవ్వ అని అంటుంటారు కదా. ఇక గిసొంటోళ్ళ కోసం ఇక ఓ పెద్ద సారు మరి ఆడ మూతికి తాళ పెట్టేసిండో ఏందో ఏ కథ ఒక్కసారి జర ఇక్కడ చూడు. ఇక నిన్నయాల తాగుబోతోళ్లకు మందు దొరకక సలిజరం వచ్చినంత పనైంది ఆడనుల్లా. ఈ తాగుడు పాడైపోను. ఈ అడ్డమైన తాగుడుతోని రోడ్ల మీద టక్కార్లు అవుతుండే, ఇంటికాడ ఆలు మొగలకు పంచాది పుడుతుంది. జర గింతంత మందు ఎక్కువైతే నా సామిరంగా ఏమన్నా సాటుపోటు ముచ్చట్లు ఉంటే ఊరికనే కక్కిచ్చి కయ్యాలు పెడుతుందల్లా. ఈ మందు పాడైపోను చూస్తలేమా రోజు. ఇక ఇట్లా పొద్దు లేక మాపు లేక ఎప్పుడు పడితే అప్పుడు మందులు కొని అడ్డమైన తాగుడు తాగి అగమైపోతున్నారు అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారు రామసక్కని నిర్ణయం తీసుకున్నాడనుల్లా. ఇక ఏంటిదయ్యా అంటే ఎవరైనా సరే ఎంత పెద్ద పోతు మగోడైనా రాత్రి 8 గంటల తర్వాత ఎవడన్నా మందు అమ్మిండని తెలిసిందో నా సామిరంగా ఇక వానికి దోషిత్తుల గాచారమే ఉందాడనుల్లా. మాట అద్దు దారితే లైసెన్సు మొత్తం రద్దు చేసి మందుల షాపునే సీజ్ చేపిస్తారట. ఇక ఇంతే కాదల్లో సరైన టైంలో అమ్మిన మందు కూడా దాని మీద పైకం ఎంత ఉంటే గంతే తీసుకోవాలట. ఇక ఈ మాట గిట్లా అద్దు దాటిరో నీ దండం పెడితే చక్కగా అత్తగారి ఇంట కూర్చోబెట్టి గడ్డి వీకే కొరువు అప్పచెప్తారటనుల్లా. అబ్బా ఇక ఈ దెబ్బతో ఈ తాగుబోతులు మందు షాపులోళ్ళు అతలా కుతల అవుతురాడనుల్లా. కానీ ఏదేమైనా మార్పు కోసము ఇంత మంచి నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారు ఈ తాగుబోతులు నీ మీద కోపం చేస్తుండొచ్చు కానీ కొంతమంది మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాయ్యా నీ కడుపు చల్లకుండా. ఇక మరి మా పెద్దయ్య కేసీరావు కూడా గిసవంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం కానీ మరి ఇక ఏం తీసుకుంటాడో ఏం కథో నల్లా. ఇక ఓనాడు పగతిబాను పోయి చెప్పాను రా దండం పెట్టి మరి ఏమంటాడు చూద్దాం మా పెద్దయ్య. సుక్క సుక్క సెమట రాల్చి పూడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా కలియంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీస నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. వా అన్నదాత జీవితము ఎంత గొప్పది ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ లోకంలో. కానీ పాపం అయ్యో అన్నదాతలారా, కర్షేపావనక కొట్టే దొంగనక ఆరుగాలం కష్టపడి దళారుల చేతుల్లో ఆగమైపోయిర్రా దేవుడా. అబ్బా గీళ్ళ గోస చూడులా ఎట్లా ఉందో. దినం మన కంచంలో కనబడేది ఎవలల్లా, భూతల్లిని నమ్ముకొని పుట్టెడు కష్టం చేసి మన కడుపును చల్లబరిచేది రైతన్న కదానుల్లా. నవధాన్యాలు వండించి ఈ లోకానికే అన్నదాతగా మారిన రైతన్న కడుపు మాత్రం కాల్తనే ఉందల్లా నిత్యం. ఆరుగాలం పండించిన పంట అడ్డమైన తుఫాన్లు వచ్చి చేతికి అందకపోవుడు, వేల లక్షల పెట్టుబడులు పెడితే రోగాలతో పంట నాశనమవుడు, పానానికంటే ఎక్కువ పంట చేనును కళ్ళల్లో పెట్టి చూసుకొని ఉప్పిడి ఉపాసంతోని పంటను వండిస్తే రాబందుల్లాగా బ్రోకర్ గాడిదిగాళ్ళ నడుమ రైతన్న నవ్వుసిపోతుండల్లా. రోజు రోజుకు దళారుల మాయ మాటలు నమ్మి నిట్ట నిలువున కుదేలవుతుండు మన భూమిపుత్రుడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆనుకొని ఉన్న ఊర్లల్లా కష్టపడి రైతన్నలు పండించిన పంటల్ని బ్రోకర్ గాళ్ళు, అదే దళారులల్లా శ్రీహరినాయుడు, వెంకటేశ్వర్లు, అశోక్ అనేటోళ్ళు ఏడాది కిందనే కొని ఇంతవరకు పటవని పైసలు ఇస్తలేరాట ఈ బుద్ధిగాళ్ళు.
ఏమన్నా లజ్జ సిగ్గు ఉందా ఈ ముగ్గురికి? ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అనుకుంటా కాలు చెప్పులు అడిగేదాకా తెప్పించుకుంటాడ కానీ ఇంతవరకు నయా పైసా కూడా ఇయ్యలేదటనులా. వీళ్ళు దవలబడిపోను. అయ్యయ్యో, రైతన్నల పొట్టగొట్టందుకు మీకు మనసెట్ట ఒప్పిందిరా దగులుబాజీ దళారులారా? అయ్యో రామచంద్ర, ఇక ఈ దళారుల మీద గతంలోనే పైసలు ఇస్తలేరని కేసు కూడా పెట్టిరాడనులా ఈ రైతన్నలు. ఇక ఈ పోలీసులు వాళ్ళను అరెస్టు చేసి చేతులు దులుపుకురాట కానీ ఇంతవరకు న్యాయం లేదు, ఏది లేదు, ఎక్కలేదు. ఇక మాకు న్యాయం చేస్తారా చెయ్యరా అని నబరోటి పురుగుల మందు డబ్బాలను చేత పట్టుకొని అయ్యో చూస్తుర్రా, మా పైసలు మాకు ఇప్పించి మాకు న్యాయం చేస్తారా చెయ్యరా, లేకపోతే ఈయనే పురుగుల మందు రాగి చచ్చిపోతామని తెగబడి పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి ధర్నా చేస్తుర్రల్లా ఈ రైతన్నలు. అబ్బా ఎంత కష్టం వచ్చిన వల్ల వీళ్ళకు. అయ్యో రామచంద్ర, అబ్బా 1 లోడ 2 లోడ్ల 80 లోడ్ల ధాన్యాన్ని మింగి కూసుర్రు ఈ దళారి బట్టెవాజగాళ్ళు. ఇక రైతన్నల బతుకు ఎట్ట తెల్లారుతుందో ఎట్ట పొద్దుకుతుందో. ఇక నేను పట్టుకొచ్చిన శుద్ధులు కథ వినేయాల ఇవాళకి. ఇక మరి రేపు తీరొక్క శుద్ధులు రామసక్కని ముచ్చటి పెట్టుకుందాము. మరి అంతవరదాకా మీరు ఏం చేయాలల్లా చూస్తూనే ఉండాలి మన రాజు.